రాజకీయాలు అంటే ఆయారం గయారం అన్నది ఒకప్పటి మాట. కానీ కాలం మారుతోంది. యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. పంతాలు పట్టుదలలు పదింతలు ప్రదర్శిస్తోంది. ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది పక్కన పెడితే ఒకసారి దూరం జరిగిన వాళ్ళను, ఒకసారి ఎదురు తిరిగిన వాళ్ళను మళ్ళీ దగ్గరికి తీసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. మరీ ముఖ్యంగా వైరి పార్టీల్లో ఉన్న మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్లకు సమస్య కాదు. నోరు పెట్టుకొని చెలరేగిపోవడమో లేదా వ్యతిరేక ప్రచారం భయంకరంగా చేయడమో చేసిన వాళ్లకు అసలు తలుపులు తీయటం లేదు. ఇది నిజానికి జగన్ దగ్గరే ప్రారంభమైంది. వైఎస్ జమానా వేరు, పద్ధతి వేరు. బండబూతులు తిట్టిన వాడైనా దగ్గరకు వచ్చి క్షమించమని కోరితే భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకునే పద్ధతి ఉండేది. కానీ జగన్ అలా కాదు. జస్ట్ ఈగో హట్ అయితే చాలు, దూరం జరిగితే చాలు, ఇక డోర్స్ బంద్. ఇప్పుడు లోకేష్ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు అని తెలుస్తోంది. జగన్కు అండగానో మద్దతుగానో నిలిచిన కొందరు పెద్దలు ఎన్నికల అనంతరం లోకేష్కు దగ్గర కావాలనో ఒకసారి కలవాలనో ప్రయత్నిస్తే నో చెప్పేస్తున్నారంట. మధ్యవర్తుల ద్వారా కలుస్తామని కబురు చేస్తే అసలు ముందు ఆ మధ్యవర్తులనే కట్ చేస్తున్నారంట లోకేష్ గారు. నిజానికి ఇలా చేయడం ఓ విధంగా మంచిదే. పార్టీని కష్టకాలంలో కూడా నమ్ముకున్న వారు సంతోషిస్తారు. అధికారం అందగానే ఎవరెవరో వచ్చి మళ్ళీ కుదురుకుంటే కష్టపడిన వారికి బాధగా ఉంటుంది. కానీ రాజకీయ పరంగా చూసుకుంటే కాస్త పట్టు విడుపు అవసరం అనిపిస్తోంది. కొన్నిసార్లు కొన్ని చోట్ల బలమైన వర్గాలు దగ్గరకు వస్తాము అంటే గతం లెక్కలు తీసి దూరంగా ఉంచడం కన్నా దగ్గరకు తీసి పక్కన ఉంచుకోవడమే బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు.